హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆగింది. కానీ ఇరాన్ దేశంలో 400 కిలోల యురేనియం మిస్ అయ్యింది అన్న వార్తలు గత 2 రోజులుగా అంతర్జాతీయ దినపత్రికలలోనూ, మీడియా ఛానల్స్లోనూ, న్యూస్లోనూ, ఎడిటోరియల్స్లోనూ హల్చల్ సృష్టిస్తూ ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఇప్పటికే ప్రకటించాయి. ఏమని? ఇరాన్ దేశంలో 400 కిలోల యురేనియం ఉంది, అది ఎక్కడికి పోయిందో తెలియదు. శుద్ధి చేయబడినటువంటి యురేనియం వాళ్ళు దాచిపెట్టారా మేమొచ్చి బాంబింగ్ చేయకముందు, లేకపోతే శిథిలాల కింద ఉండిపోయిందా, ఎక్కడికన్నా తరలించారా అని వెతుకుతూ ఉన్నాము. అది ఇంకా మాకు తెలియదు. 400 కిలోల యురేనియం, శుద్ధి చేయబడిన యురేనియం మిస్సింగ్. ఇదనమాట 2 దేశాలు కూడా ప్రకటించాయి. నిజానికండి ఆ 400 కిలోల యురేనియంతో 10 అణుబాంబులు తయారు చేయొచ్చు. హిరోషిమా మీద అమెరికా ప్రయోగించిన అణుబాంబు దాదాపు అందులో 65 కిలోల యురేనియం ఉపయోగించారు. ఇంకాస్త 15 కిలోలు తక్కువ చేస్తే, లేదు ఇంకా 20 కిలోలు తక్కువ చేసి మొత్తం ఓవరాల్గా 10 దాకా అణుబాంబులను తయారు చేయగలిగేంతటి యురేనియం ఇరాన్లో ప్రస్తుతం మిస్సింగ్ అనమాట. అది ఇప్పుడు పెద్ద సంచలన వార్త. ఇక్కడ ఒక ప్రశ్న మనందరం వేసుకోవాలి, తెలుసుకోవాలి. అసలు అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఇరాన్లో ఉన్న అణు స్థావరాల మీద, లేదు కర్మాగారాల మీద దాడులు చేశాయి అని చెప్తున్నారు కదా. అసలు అక్కడ ఏమున్నాయి? ఆ అణు కర్మాగారాలలో, అణు స్థావరాలలో యురేనియం ఉందా? యురేనియం మీద దాడి చేశారా? లేకపోతే అణుబాంబులు ఉన్నాయా? అణుబాంబుల మీద దాడి చేశారా? లేదు అణుబాంబుల దగ్గరికి వెళ్లే ఆ గుహ యొక్క ముఖద్వారం మీద దాడి చేసి మొత్తం గుహను క్లోజ్ చేశారా? అణుబాంబు దగ్గరికి వెళ్లకుండా యాక్సెస్ క్లోజ్ చేశారా? ఏం చేశారు చెప్పండి? అది ఎగ్జాక్ట్ గా కనుక మనం అర్థం చేసుకోకపోతే భవిష్యత్తులో మనం చాలా సంక్లిష్టమైన విషయాలు, వార్తలు ఏమన్నా వచ్చాయి దీనికి సంబంధించి అంటే మనం దాన్ని అర్థం చేసుకోలేం. అందుకని చెప్పి ఈ వీడియోలో ఆ విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఆ అణు సైట్లలో వేటిని టార్గెట్ చేసి, అసలు ఏ విషయాన్ని టార్గెట్ చేసి అవి దాడులు చేశాయి? ఈ ప్రశ్నకు మనం సమాధానము నిజం చెప్పాలంటే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. కానీ సాధ్యమైనంత సులభంగా అందరికీ అర్థమయ్యే భాషలో చిన్న ఉదాహరణతో చెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పట్లాగే. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఒక లైక్ కొట్టండి. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వద్దాం. జిలేబీ దేంతో తయారు చేస్తారండి? జిలేబీ తయారు చేయడానికి సరే చక్కెర కావాలి తెలుసు, వేయించడానికి నూనె కావాలి సరే. అసలు పదార్థం ఇంకోటి ఉంది, ముడి పదార్థం పిండి. అదేం పిండి? గోధుమల నుంచి వచ్చే పిండి. ఆన్సర్ చెప్పాలంటే కేకులు తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మీరు ఎంత పెద్ద పెద్ద బేకరీల కన్నా వెళ్ళండి, ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళండి, కేకులు తయారు చేస్తారు కదా. ఆ పిండి దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. పేస్ట్రీలు తయారు చేస్తారు, పిండి దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. బిస్కెట్లు తయారు చేస్తారు, పిండి దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. పరాటాలు చేస్తారు, పిండి దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వస్తుంది. నాన్స్ తింటాం కదా మనం, బటర్ నానివ్వు, గార్లిక్ నానివ్వు, రెస్టారెంట్కి వెళ్తే ఎగబడెగబడి తింటూ ఉంటారు కొంతమంది. దేని నుంచి వస్తుంది? గోధుమల నుంచి వచ్చే పిండి నుంచి వస్తుంది. ఇది సమాధానం. కానీ గోధుమ పిండి కాదు. గోధుమ పిండితో జిలేబీలు చేయరు, గోధుమ పిండితో కేకులు చేయరు, గోధుమ పిండితో బిస్కెట్లు చేయరు, గోధుమ పిండితో పరాటాలు చేయరు, గోధుమ పిండితో నాను చేయరు. కానీ గోధుమల నుంచి వచ్చిన పిండి. అక్కడే ఉంది లాజిక్. ఈ లాజిక్ అర్థమైతే మనకు యురేనియం లాజిక్ అనేది అర్థమైపోతుంది. గోధుమలు మనం తీసుకొని చూస్తే దాని మీద, లేదు ఓవరాల్గా చూస్తే 3 భాగాలు ఉంటాయి. బ్రాన్ అంటాం అవుటర్ లేయర్ని, ఇన్నర్ లేయర్ని లేదా ఇన్నర్ పార్ట్ని జర్మ్ అని చెప్పి పిలుస్తాం. అలాగే స్టార్చీ పార్ట్ ఉంటుంది, దాన్ని ఎండోస్పర్మ్ అని చెప్పి పిలుస్తాం. వీటన్నింటినీ విడదీసే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కనుక మనం చేసామనుకోండి, మైదా పిండి అనేది ఒకటి వస్తుంది. అంటే బాగా రిఫైన్ చేయబడినటువంటి గోధుమల నుంచి మైదా పిండి తయారవుతుంది. అది గోధుమ పిండి కాదు, కానీ గోధుమల నుంచే వచ్చింది. చాలా ప్రాసెస్ ఉంటుందండి గోధుమల నుంచి మైదా పిండి చేయాలంటే. మిల్లింగ్ అంటాం ఆ ప్రాసెస్ లో ఒక భాగాన్ని, సిఫ్టింగ్ అంటాం ఇంకొక భాగాన్ని ప్రాసెస్ లో, బ్లీచింగ్ అంటాం, ట్రీట్మెంట్ అని చెప్పి అంటాం. ఇవన్నీ చేస్తే ఫైనల్ గా గోధుమల్లో ఉండే ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ అన్ని ఎగిరిపోయి తక్కువ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్నటువంటి మైదా పిండి అనేది వస్తుంది. ఆ పిండితో మనం జిలేబీలు వేసుకుంటే లొట్టలు వేసుకొని తినే విధంగా జిలేబీలు వస్తాయి. సో ఇక్కడ ఏం జరిగింది? ఉన్న రా మెటీరియల్ గోధుమలే, కానీ డైరెక్ట్ గా దాన్ని పిండి పట్టిస్తే మనం చపాతీలు చేసుకోగలుగుతున్నాం, ఇంకేదో చేసుకోగలుగుతున్నాం తప్ప కొన్ని పదార్థాలు మనం చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే సాగే గుణం తీసుకురావాలి, ఒక ఎలాస్టిసిటీ తీసుకురావాలి అని చెప్పి అంటే అందులో ఉన్నటువంటి ఎండోస్పర్మ్ ని దూరం చేయాలి, చాలా ప్రాసెస్ చేసి మైదా పిండి చేయాలి. సేమ్ యురేనియం లాజిక్ కూడా అదే. అర్థం చేసుకుంటే యురేనియం అన్నది ఈ భూమి మీద UO2 అన్న ఫామ్ లో దొరుకుతుంది. రా మెటీరియల్ యురేనియం డయాక్సైడ్ అంటాం. UO2 మన గోధుమలు అనమాట. సరే దాన్ని పిచ్ బ్లెండ్ అని లేదా యురానినైట్ అని పిలుస్తారు. దాన్ని తీసుకొని యురేనియం తయారు చేస్తే గోధుమ పిండి లాగా యురేనియం వచ్చేస్తుంది.
ఆ వచ్చిన గోధుమ పిండి పేరు యురేనియం 238. ఆ యురేనియం 238తో మనం వేరే తయారు చేసుకోగలుగుతాం గానీ జిలేబీ చేయలేం. జిలేబీ కావాలంటే మైదా పిండి కావాలిగా. అలా యురేనియం ఇంకా 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 రిఫైన్ చేసి 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 దాన్ని యురేనియం 235గా మార్చి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యురేనియం 235 మాత్రమే న్యూక్లియర్ రియాక్టర్స్లో మనం ఉపయోగించుకోగలము, అణ్వాయుధాలలో ఉపయోగించుకోగలము. ఆ స్థాయిలో రిఫైన్ చెయ్యాలి అనంటే చాలా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, చాలా మిషనరీ అవసరం ఉంటుంది. యురేనియంను యురేనియం హెగ్జాఫ్లోరైడ్గా అంటే UF6 అనే గ్యాస్గా మార్చి ఆ గ్యాస్ను చాలా కాంప్లెక్సిటీ ఉన్న మిషనరీస్లో ఆ గ్యాస్ను బాగా తిప్పుతూ ఉంటారు. సెంట్రిఫ్యూజ్ అని చెప్పి మనం పిలుస్తాం. అలా యురేనియం 235ను యురేనియం 238 నుంచి వేరు చేస్తారు. అంటే గోధుమ పిండి నుంచి వేరు చేసి మైదా పిండిని తీయడం లాంటిది. యురేనియం 235 చాలా చాలా తేలికగా ఉంటుంది, కానీ దాన్ని వేరు చేసే ప్రక్రియ చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. చాలా చాలా మెషినరీ కావాలి, సెంట్రిఫ్యూజ్ లో తిప్పే మెషినరీ. నిజానికి ఇంకో టెక్నిక్ కూడా ఉంది, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు లేదు, తర్వాత వచ్చింది. కానీ లేజర్ ఐసోటోప్ వేరు చేసే టెక్నిక్ కూడా ఒకటి వచ్చింది, చాలా మోడర్న్ మెథడాలజీ. కాకపోతే దీన్ని చాలా తక్కువ ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి మెథడాలజీ కూడా ఉంది. సరే, ఇరాన్ లో ఉపయోగిస్తున్నది గ్యాస్ సెంట్రిఫ్యూజ్ మెథడాలజీ. పెద్ద పెద్ద సెంట్రిఫ్యూజులు పెట్టి యురేనియం 238 నుంచి యురేనియం 235ను వేరు చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి గోధుమ పిండి మైదా పిండి ఉదాహరణలో మనము రిఫైన్డ్ అని చెప్పి అంటూ ఉన్నాం, కానీ యురేనియం శుద్ధి చేసే ప్రక్రియను రిఫైన్ అనే పదం ఉపయోగించకుండా టెక్నికల్ గా ఎన్రిచ్మెంట్ అన్న పదాన్ని ఉపయోగిస్తారు. సో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇరాన్ లో ఉన్న చాలా ప్రదేశాలలో. ఆ ప్లాంట్స్ ఎక్కడ పెట్టుకున్నారు? అండర్ గ్రౌండ్ లో ఎక్కడో భూగర్భంలో బంకర్లు తయారు చేసి లోపలికి వెళ్ళి అక్కడ ప్రయోగశాలలు నిర్మించుకున్నారు. ఫోర్డో అనేది అలాంటి ఒక ప్రయోగశాల, భూగర్భ సౌకర్యం. నటాంజ్ అనేది ఒక సౌకర్యం. ఇస్ఫహాన్ అనేది ఒక సౌకర్యం. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రక్రియ జరుగుతోంది. ఒకవేళ ఇరాన్ దగ్గర అసలు యురేనియం 235 లేదనుకోండి, అప్పుడు యురేనియం అంటే మామూలు గోధుమ పిండి యురేనియం 238తో వాళ్ళు అణుబాంబును ప్రయోగించలేరు. అణుబాంబు అసలు అది సిద్ధం కాదు, అసలు కనీసం అది ఎగ్జిక్యూట్ కూడా కాదు. ఎందుకంటే న్యూక్లియర్ ఫిజన్ జరగాలి అని చెప్పి అంటే డెఫినెట్ గా మైదా పిండి కావాలి, యురేనియం 235 కావాలి. అందుకని అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు దేని మీద టార్గెట్ పెట్టాయి? గోధుమ పిండి నుంచి మైదా పిండి తయారు చేయకుండా చేస్తే సరిపోతుంది వీడిని. సో ఎక్కడెక్కడ గోధుమ పిండి నుంచి మైదా పిండి తయారు చేసే కర్మాగారాలున్నాయి, యంత్రాలున్నాయి, ల్యాబొరేటరీ ఉంది, మొత్తం వాటన్నింటినీ లేపు పారేశామంటే వీడు ఆ పని చేయలేడు. ఇంకా కొన్ని సంవత్సరాలు వీడికి పడుతుంది. ఇప్పటి వరకు వీడు పెట్టుకున్న బిలియన్ల కొద్ది డాలర్లు వ్యర్థమైపోతాయి అని ప్లాన్ చేసి యుఎస్ఏ అలాగే ఇజ్రాయెల్ ఆ అణు కర్మాగారాలు లేదా యురేనియం శుద్ధి కర్మాగారాల మీద దాడులు నిర్వహించింది. సో దట్ అక్కడ ఉన్న సెంట్రిఫ్యూజులు, ఆ పెద్ద పెద్ద మిషనరీలు వాటన్నింటినీ కూడా బద్దలు కొట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ నటాంజ్, ఇది చాలా చాలా ముఖ్యమైన అణు స్థావరాలలో, అణు సౌకర్యము అని చెప్పి పిలుద్దాం, స్థావరం అనకంటే అణు సౌకర్యాలలో ఇదొకటి ఇరాన్ లో. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున సెంట్రిఫ్యూజులు ఉన్నాయన్నమాట, యురేనియం 238 నుంచి 235 తయారు చేసేవి. సో వాటిని లేపేశారు అమెరికా వాళ్ళు. అలాగే ఫోర్డో అనేది భూగర్భంలో ఉన్న మరొక యురేనియం శుద్ధి కేంద్రం. అక్కడ అధిక స్థాయిలో యురేనియం శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు రా మెటీరియల్. టన్నుల కొద్దీ రా మెటీరియల్ తెస్తున్నారు, పోస్తున్నారు, దాని నుంచి యురేనియం 238 తీస్తున్నారు, మళ్ళీ 238 తీసుకొచ్చి మళ్ళీ సెంట్రిఫ్యూజ్లలో పోసి మళ్ళీ దాన్ని 235 దాకా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఇస్ఫహాన్, అక్కడ కూడా యురేనియం శుద్ధి ఇంకా అణు సంబంధిత పరిశోధనల కోసం మరికొన్ని కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అరాక్ అని ఒక ప్లేస్ ఉంది ఇరాన్ లో. చాలా మంది అంటే తెలియక ఆరెక్ అని చెప్పి చదువుతూ ఉన్నారు. నాయన ఆరెక్ అని చదవకండి, ఆరెక్ అంటే సారాయి అని చెప్పి అర్థం. ధనార్జన్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి గారు ఉండేవారు ఆంధ్రప్రదేశ్కు. ఆయనకు ఆరెక్ తయారు చేసే ఫ్యాక్టరీలు అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల, రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల, కర్నూలు చుట్టుపక్కల ఉండేవి అని మా చిన్నప్పుడు దినపత్రికలలో చదివేవాళ్ళం. అది ఆరెక్, సారాయి. ఇది అరాక్. అరాక్ అనేది ఇరాన్ లో ఒక హెవీ వాటర్ రియాక్టర్ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. సో అణ్వాయుధాలకు ఉపయోగపడే ప్లూటోనియం ఉత్పత్తికి సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అన్నది కూడా ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించాయి. అందుకని దాన్ని కూడా టార్గెట్ చేశారు. సో ఇప్పుడు టార్గెట్ చేసింది ఏంటి? అణుబాంబులను బద్దలు కొట్టడం, అణుబాంబులను నిర్వీర్యం చేయడాలు ఇలాంటివి కాదు. అసలు ఫస్ట్ అణుబాంబు తయారు చేయాలంటే దానికి కావాల్సిన అసలు సిసలు మైదాపిండి యురేనియం 235ని తయారు చేయవలసినటువంటి సెంట్రిఫ్యూజులు, ఆ మిషనరీ ఉన్నటువంటి ప్రయోగశాలలు, మిషనరీ ఆ ప్రాంతాన్ని మొత్తం బాంబులతో పేల్చి పారేశాయి ఇజ్రాయెల్ అండ్ అమెరికా. కానీ
ఇప్పటి వరకు కొంత శుద్ధి అయితే జరిగి ఉంటుంది కదా. నిజానికి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ అనేది జరుగుతోంది ఇరాన్ లోపల. ఈరోజు ఏదో కొత్తగా మొదలెట్టింది కాదు, పోయిన సంవత్సరం తయారు చేసింది కాదు, 10 years నుంచి ఇది జరుగుతోంది. మరి ఎంతో కొంత తయారయ్యి ఉండాలి కదా మైదాపిండి. ఎంత తయారు చేశారనేది తెలీదు, కానీ 400 kgల యురేనియం మిస్ అయ్యింది అని వార్తలు వస్తున్నాయే. ఆ మిస్ అయినటువంటి యురేనియం కూడా అండి ఎగ్జాక్ట్ మైదాపిండి ఫామ్ దాకా ఇంకా రాలేదు అంటోంది అమెరికా. ఎగ్జాక్ట్ మైదాపిండి ఫామ్ దాకా రావాలంటే 90% స్థాయిలో శుద్ధి చేయబడి ఉండాలి యురేనియం 235 దాకా రావాలంటే. 90% దాకా ఇంకా చేయలేదు వాళ్ళు. 60% దాకా వాళ్ళు శుద్ధి చేసి తయారు చేసి పెట్టుకున్నారు. 60% దాకా శుద్ధితో ఉన్నటువంటిది రెడీ అయ్యింది. ఇంకా దాన్ని రిఫైన్ ఇంకా దాన్ని చేయాల్సి ఉంది. సో 90% దాకా రాలేదది. సో ఇమ్మీడియట్ గా అది మిస్ అయినా గానీ ఇరాన్ దాన్ని ఎక్కడ అణుబాంబులలో ఉపయోగించలేదు అని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఏదైనా 60% రిఫైన్ అయినా వాడెవర్ ఇట్ ఈస్ అది ఎక్కడికి వెళ్ళింది, అదే పెద్ద ప్రశ్న. అయితే ఈ దాడులు జరగడం కంటే ముందే 400 kgల యురేనియం 235 60% దాకా శుద్ధి చేసినటువంటి దాన్ని ఎక్కడో రహస్య స్థానానికి తరలించినట్టు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నివేదికలు, యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదికలు చెప్తున్నాయి. జూన్ 13వ తేదీ నుంచి ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తర్వాత ఫోర్డో అలాగే ఇస్ఫహాన్ దగ్గర ట్రక్కుల కదలికలను గుర్తించిన శాటిలైట్ చిత్రాలు ఈ వాదనను బలపరుస్తూ ఉన్నాయి. అలాగే IAEA అంటాం, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, దాని డైరెక్టర్ జనరల్ రఫాయల్ గ్రాసీ జూన్ 13వ తేదీన ఈ యురేనియం స్టాక్ ను చిట్ట చివరిసారిగా తనిఖీ చేసినట్టు ఆయన చెప్పారు. ఎందుకంటే అండి మొత్తం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే యురేనియం స్టాక్ ఉంటుందో, ఏ దేశాలలో అణుబాంబులు ఉన్నాయో, దాని స్టాక్ ఎంత ఉంది ఏంటి అని నిరంతరం వీళ్ళు తనిఖీ చేస్తూ ఉంటారు. IAEA తనిఖీ చేస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ మన భారతదేశం లోపలికి కూడా వస్తారు, వాళ్ళు తనిఖీ చేస్తుంటారు, వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అనమాట ఎంత ఉంది ఏంటి అన్నది అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం. సో అప్పుడు మేము తనిఖీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర 400 kgల యురేనియం ఉంది, 60% దాకా శుద్ధి అయింది, ఇప్పుడు అది ఎక్కడ పోయిందో తెలియదు అని చెప్పి ఆయన ప్రకటించాడు. సో నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం కోసం దీన్ని ఎక్కడికో తరలించింది ఇరాన్ అని చెప్పి అధికారులు అంటూ ఉన్నారు. అంటే ఇస్ఫహాన్ భూగర్భ సొరంగాలలో దాచిపెట్టారా లేకపోతే ఇతర రహస్య సొరంగాలలో దాచిపెట్టారా అనేది తెలియట్లా. అయితే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే అమెరికా ప్రయోగించిన B-2 బాంబర్స్ దెబ్బకి, అదే ఆ బంకర్ బస్టర్స్ దెబ్బకి ఆ శుద్ధి చేయబడినటువంటి యురేనియము ఫోర్డోలో ఉన్న శిథిలాల కింద ఎక్కడో పెట్టబడి ఉండిపోవచ్చు, శిథిలాల కింద ఎక్కడో అది ఉండిపోయి ఉండవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడారు. బట్ వేరే నివేదికలు మాత్రం ఇరాన్ ఇంటెన్షనల్ గా దాన్ని దాచిపెట్టింది అని చెప్పి సూచిస్తూ ఉన్నాయి. సో IAEA కూడా ఆ మిస్ అయిన యురేనియం ఎక్కడుంది అనేది ధృవీకరించలేకపోతోంది. నెక్స్ట్ ఇరాన్ ఇక ఇలాంటి అణు తనిఖీలు ఇలాంటి వాటికి సహకరించడం మానేసే అవకాశం కూడా ఉంది అనేది మనకు తెలుస్తోంది. సో యుఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ ఆ 400 kgల యురేనియం ను స్వాధీనం చేసుకోలేదు, నాశనము చేయలేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. సో ట్రక్కుల ద్వారా అవి ఎక్కడికో వెళ్ళాయి, ఎక్కడో దాచిపెట్టారు. బట్ అంత ఈజీ కాదు తరలించడం కూడా. సో దాదాపు 10 ట్రక్కులలో వాటి ట్రంక్స్ లో పడేసి ఎవరికి అర్థం కాకుండా వాటిని నిల్వ చేసి తరలించి ఉండవచ్చు అని చెప్పి విశ్లేషణలు అయితే అంతర్జాతీయంగా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ అండి ఇంకా ముళ్ల మీద కూర్చున్నట్టుగానే ఉంది ఇజ్రాయెల్ పరిస్థితి, అమెరికా గానీ వీళ్ళందరికీ. ఎందుకంటే 400 kgల యురేనియం, అది కూడా 60% దాకా శుద్ధి చేయబడినటువంటి యురేనియం స్టాక్ ఫైల్ అది మిస్ అయిపోయింది అని అంటే పశ్చిమ దేశాలకు ఇంకా ఆందోళన అనేది ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఇరాన్ ఆ యురేనియంను డర్టీ బాంబ్ లాగా ఉపయోగించకుండా ఉంటే మంచిది అన్నది మాత్రం నేను కోరుకుంటూ ఉన్నాను. డర్టీ బాంబ్స్ అని చెప్పి తయారు చేస్తారంటే చాలా చాలా భయంకరంగా ఉంటాయి. డైరెక్ట్ అణుబాంబు కాదు అది. ఆ యురేనియంను శుద్ధి చేసిన ఈ U-235 తీసుకెళ్లి గాల్లో దగ్గర దేశాలలో కావాలని చెప్పి ఎక్స్పోజ్ చేయడము, నీళ్లలో కలపడాలు, లేదు కొన్ని వస్తువులలో పెట్టి తరలించడాలు, సో దట్ ఆ దేశంలో ఉండేవాళ్ళు ఆ వస్తువులు ముట్టుకున్నా ఏమైనా చేసినా గానీ రేడియో ధార్మికత వాళ్ళ శరీరాల మీద ప్రభావం చూపించి వాళ్ళు క్యాన్సర్ బారిన పడడాలు ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి. వాటిని డర్టీ బాంబ్స్ అని చెప్పి పిలుస్తారు. కొంచెం మీరు విశ్వరూపం సినిమా కనుక చూసుంటే అందులో ఆ ప్లూటోనియంని, సీజియంని, యురేనియంని చేతులతో గీకి తీసే కొంతమంది ఎట్లా తయారయ్యి ఉంటారో వాళ్ళని ఒక షాట్ లో ఒక సీన్ లో చూపిస్తాడు. సో డర్టీ బాంబ్ లాగా ఉపయోగించకూడదు ఇరాన్ అని కూడా మనం భగవంతుడిని కోరుకుందాం. హద్ది విషయం. ధన్యవాదాలు.